ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపూడి గాంధీ వెళ్లారు. పెద్ద ఎత్తున తన అనుచరులతో కౌశిక్ ఇంటికి వెళ్లారు అరకెపూడి. కౌశిక్ రెడ్డి నేను నీ ఇంటికి వస్తా, తట్టుకునే దమ్ముందా అంటూ ఫైర్ అయ్యారు అరకెపూడి గాంధీ. ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవట్లకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపూడి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరకెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో కలిసి అరకెపూడి గాంధీ బైఠాయించారు. పోలీసులు అడ్డుకుని బయటకు పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు అరకెపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు అరకెపూడి గాంధీ. ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శించారు. ఆయన కోవట్టుగా వ్యవహరించారని తెలిపారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా బీఆర్ఎస్ లో స్థానం కల్పించారని మండిపడ్డారు. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు అరకెపూడి. ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య వివాదం లోకల్ నాన్ లోకల్ వైపు కూడా టర్న్ తీసుకుంది. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేస్తే తెలంగాణ బిడ్డలం ఊరుకుంటామా? తెలంగాణ పవర్ ఏంటో అరకెపూడికి చూపిస్తామన్నారు కౌశిక్ రెడ్డి. ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు అరకెపూడి. కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి రాలేదా అని ప్రశ్నించారు ఆయన. లోకల్ నాన్ లోకల్ పై ఆ ఇద్దరి డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం. అరే దమ్ము లేదురా భయ్, మీకు నా ఇంటికి కూడా బీకలే కదరా, మీరు ఏం బీక్తారా భయ్, మీతో ఏమవుతుందిరా భయ్? ఖచ్చితంగా మీకు రేపు ఎట్లుంటుందో సినిమా రేపు చూపిస్తా. తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూపిస్తా. ఈడ తెలంగాణ నికాసైన తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఈడ భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బతకడానికి వచ్చాం. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు.